హాయ్ ఫ్రెండ్స్, ప్రతి దేశంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలుంటాయి. ఆ ప్రాంతాల గురించి ఆ దేశ ప్రజలకు ప్రత్యేక అభిమానం కూడా ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఇవి గ్రామాల రూపంలోనే ఉండటం విశేషం. ఇక్కడి చెరువులు, పచ్చని పొలాలు అందరికీ నచ్చుతాయి. ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే ఆ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల కన్నా భిన్నమైందని చూపిస్తుంది. కొన్ని ప్రాంతాలు చారిత్రక ప్రాధాన్యతను, ప్రత్యేకతను సంతరించుకుంటే, కొన్ని గ్రామాలు తరతరాలుగా నమ్ముతున్న విశ్వాసాల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇంకొన్ని గ్రామాలు కొన్ని భయాల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కారణం ఏదైనా ఆ గ్రామస్తుల నమ్మకాలు, భయాలు, అపోహలు ఆ ప్రాంతాల్ని భారతదేశ పటంలో ప్రత్యేక ప్రాంతాలుగా నిలబెడతాయి. అలాగే ఈ ప్రపంచంలో కొన్ని గ్రామాలు అద్భుతాలతో కూడా నిండి ఉన్నాయి. వాటి గురించి వింటే బోల్డ్ సంతోషం కలుగుతుంది. ఈ రోజు వీడియోలో అలాంటి ప్రత్యేకత కలిగిన గ్రామాల గురించి తెలియజేయబోతున్నాం. వాటి గురించి తెలుసుకొని మీరు కూడా ఆశ్చర్యపోతారు. టిల్టెపెక్. మెక్సికోలోని టిల్టెపెక్ గ్రామం ప్రపంచంలోని వింతైన రహస్యాలతో నిండి ఉన్న గ్రామాల్లో ఒకటి. ఎందుకంటే ఈ గ్రామంలో ఉండేవారంతా అంధులే. ఇక్కడి మనుషులే కాదు, ఇక్కడ నివసించే జంతువులు, పక్షులకు కూడా చూపు లేకపోవడం విచిత్రం. వినేందుకు విడ్డూరంగానూ నమ్మశక్యం కానట్లుగా అనిపిస్తుంది. కానీ వాస్తవం మాత్రం ఇదే. 300 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో గిరిజన తెగకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ జన్మించే పిల్లలు కొంతకాలం పాటు బానే ఉంటారు. నెమ్మదిగా వారు చూపు మందగిస్తూ పోతుంది. కొంతకాలానికి వారు పూర్తి అంధులుగా మారిపోతారు. వీరి అంధత్వానికి ఇక్కడ ఒక చెట్టే కారణమని ఈ గ్రామస్తులంతా నమ్ముతూ ఉంటారు. ఈ గ్రామంలో ఉండే ఈ చెట్టు 100 ఏళ్ల నాటిదే. ఈ చెట్టును ఎవరు చూస్తే వారు అంధులుగా మారిపోతారని విశ్వసిస్తూ ఉంటారు. ఈ గ్రామంలో ఈ అరుదైన లక్షణం ఎందుకుందో తెలుసుకునేందుకు డాక్టర్ల, శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. వారి పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, గ్రామస్తులు చూపు కోల్పోవడానికి కారణం వారు చెప్పే చెట్టు కాదు, విషపూరితమైన ఒక దోమ అని తెలిసింది. ఆ దోమ కాడుతో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని అర్థమైంది. బెనగ్రామ్, ద విలేజ్ ఆఫ్ గోస్ట్. పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం ఇది. ఈ గ్రామాన్ని భూతాల గ్రామం అని పిలుస్తారు. అందుకే ఈ ఊరు పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. ఇక్కడ నిర్మాణాలు చూస్తే ఒకప్పుడు ఈ గ్రామం అనేక కుటుంబాలతో నిండుగా ఉండేదని, ఆనందంగా ఉండేదని అర్థమవుతుంది. కానీ అకస్మాత్తుగా ఈ ఊరు రూపమే మారిపోయింది. అందరూ ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఈ ఊరు నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఉండట్లేదు. ఈ గ్రామాన్ని ఇప్పుడు భూతాల కొంప అని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లోని జీటీ రోడ్డుకు దగ్గరగా ఉండే ఈ గ్రామం నేరస్తులు దాక్కునేందుకు ఒక అడ్డాగా కూడా మారింది. ఈ గ్రామానికి సమీపంగా ఉండే రైల్వే ట్రాక్ మీద ఎప్పుడూ ఎవరో ఒకరి డెడ్ బాడీ పడి ఉంటుంది. ఈ గ్రామం దూరంగా ఉండటం, నిర్మానుష్యంగా ఉండటంతో దుండగులు హత్యలు చేసి వారి మృతదేహాల్ని ఇక్కడ పడేసేవారు. ఇక్కడి గ్రామస్తులకు ఉదయం లేవగానే రోజుకొకరి మృతదేహం చూడాల్సి వచ్చేది. క్రమంగా ఈ గ్రామంలో కూడా కొన్ని వింతలు చోటు చేసుకోవటం, ఆ సంఘటనలతో గ్రామస్తులు భయపడిపోవటం జరుగుతూ ఉండేది. ఇలాంటి వింత సంఘటనలు మరింత పెరగటం మొదలైంది. గ్రామస్తుల్లో ఎంత భయం పెరిగిపోయిందంటే సాయంత్రం అయితే ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఈ గ్రామంలో చాలా చోట్ల భూతాలు కనిపించాయని గ్రామస్తులు పదే పదే చెప్పేవారు. ఇక్కడ అనేక హత్యలు జరిగిన దాఖలాలు ఉండడం చేత వారి ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయని కూడా నమ్మేవారు. ఈ గ్రామం చుట్టుపక్కల పడేసిన వారి మృతదేహాల ఆత్మలే ఇలా తిరుగుతున్నాయని బలంగా విశ్వసించేవారు. ఊళ్ళో వాళ్ల చావులు, గ్రామంలో కనిపిస్తున్న మృతదేహాలు గ్రామస్తుల్ని ఒకలాంటి నైరాశ్యంలోకి నెట్టేశాయి. దాంతో వారు శాశ్వతంగా ఈ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ రోజుకి కూడా సాయంత్రం అయ్యాక ఈ గ్రామ శివార్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయరు. ఈ గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఈ గ్రామంలో ఆత్మలే పూర్తి స్థాయిలో తిష్ట వేశాయని చుట్టుపక్కల గ్రామాల వారు చెప్తూ ఉంటారు. ఆ గ్రామం సమీపం నుండి వెళ్లడం కూడా చావుకి సమీపంగా వెళ్లడమేనని భయపడతారు. మలనా విలేజ్. హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం మలనా. ఈ గ్రామం కమ్మని కాఫీ తోటలకు పెట్టింది పేరు. అంతకన్నా అక్కడి ఆచార వ్యవహారాలతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 1700 జనాభా కలిగిన గ్రామం ఇది. సికిందర్ భారత్ వచ్చినప్పుడు అతని సైన్యంలో చాలా మంది ఇక్కడ ఉండేందుకు నిర్ణయించుకున్నారు. వీరంతా ఆర్యుల హింసకు బలైన వారని చెప్తారు. ఈ గ్రామం భారత్లో భాగంగానే ఉన్నా ఇప్పటికీ ఆ గ్రామం ఏర్పరచుకున్న నియమ నిబంధనలే అక్కడ అమలవుతూ ఉంటాయి. అక్కడి గ్రామ పెద్దలే ఆ గ్రామంలో జరిగే అన్ని వివాదాల్ని పరిష్కరిస్తూ ఉంటారు. ఆ ప్రక్రియ చాలా విచిత్రంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. కఠినమైన సమస్యల్ని పరిష్కరించేందుకు వారు ఈశ్వరుడి మద్దతు తీసుకుంటారు. ఉదాహరణకు ఒక కేసులో ఇరుపక్షాల వారిని తలా ఒక గొర్రెను తీసుకురమ్మని చెప్తారు. ఈ 2 గొర్రెల కాళ్ల మీద గాయం చేసి విషం పెడతారు. ఎవరి గొర్రె ముందు చనిపోతుందో వారే దోషులని తేలుస్తారు. బయట నుంచి వచ్చేవారు ఈ గ్రామంలో పవిత్రంగా భావించే వాటిని ముట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాంటి నేరాలకు పాల్పడిన వారికి ఒక్కోసారి డబ్బు రూపంలో జరిమానా కూడా విధిస్తారు. ఏడాదికొకసారి కాంగ్లీ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో వారు ప్రత్యేకంగా మొఘల్ రాజు అక్బర్ని పూజిస్తారు. దీనికి తోడు వీరి భాష కూడా చుట్టుపక్కల వారికన్నా భిన్నంగా ఉంటుంది. గ్రీక్, సంస్కృతం, ఆదివాసీల మిశ్రమ భాషగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రాంతాలన్నిటికన్నా ఈ గ్రామం వారి భాష ప్రత్యేకంగా ఉంటుంది.
దుర్గాపురి హోలీ సంబరాల పండుగ చెప్తూ ఉంటారు, సంతోషాలు పంచుకునే పండుగ. కానీ మన భారతదేశంలోని ఒక గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలుగా హోలీ పండుగ జరుపుకోవట్లేదు. హోలీ పండుగ వేళ ఈ ఊరంతా నిర్మానుష్యంగా మారుతుంది. చెప్పాలంటే శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఆ గ్రామం పేరు దుర్గాపూర్. ఈ గ్రామం జార్ఖండ్లో ఉంది. హోలీ వేడుకలు జరుపుకుంటే భయంకరమైన మహమ్మారి ప్రబలుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం. అందుకే ఇక్కడి గ్రామస్తులు ఈ సంబరాలకు దూరంగా ఉంటారు. 9,000 జనాభా కలిగిన ఈ గ్రామస్తులు ఇప్పటికీ చనిపోయిన తమ రాజు మాటను తూచా తప్పకుండా ఆచరిస్తారు. రాజు మాట వినకపోతే భూతాలు తమ గ్రామంలో విధ్వంసం సృష్టిస్తాయని బలంగా నమ్ముతారు. ఈ గ్రామంలో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 100 ఏళ్ల క్రితం దుర్గాపూర్ అనే ఈ గ్రామాన్ని దుర్గా ప్రసాద్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి హోలీ పండుగ అంటే అమితమైన ఇష్టం. కానీ ఒక సంవత్సరం హోలీ రోజునే రాజుగారి కుమారుడు చనిపోతాడు. ఆ తర్వాత కూడా హోలీ జరుపుకున్న ఏడాది కరువు రావడమో లేదా ఏదో ఒక మహమ్మారి వచ్చి 100ల సంఖ్యలో ప్రజలు చనిపోవడమో జరుగుతూ ఉండేది. ఈ సంఘటనలతో విసుగు చెందిన రాజు దుర్గా ప్రసాద్ ఇక నుండి ఆ గ్రామంలో హోలీ జరుపుకోవద్దని ఆదేశాలు జారీ చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దుర్గా ప్రసాద్ కూడా హోలీ రోజే చనిపోతాడు. ఇక అప్పటి నుండి ఈ గ్రామంలో హోలీ వేడుకలు జరుపుకోకూడదనే నియమం అమలవుతూ వస్తోంది. ఈ రోజుకి అలాగే ఈ వేడుకల మీద నిషేధం ఉంది. ఒకవేళ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే రాజుగారి ఆత్మకి కోపం వస్తుందని, మరోసారి మహమ్మారి తమ గ్రామాన్ని కాటేస్తుందని ఈ గ్రామస్తుల గట్టి నమ్మకం. మకునిక్ బాల్యంలో గ్వాలియర్ కథని అందరం చదువుకున్నాం. BBC కథనం ప్రకారం 100 ఏళ్ల క్రితం వాస్తవంలోనూ అలాంటి ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం ఇరాన్లో ఉంది. ఇరాన్లోని మకునిక్ గ్రామంలో 100 ఏళ్ల క్రితం చాలా చిన్న ఆకారంలో ఉండే మనుషులు ఉండేవారట. ఇది ఇరాన్లోని ఎడారి ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా ఉండేది కాదు. అందుకే ఇక్కడ ప్రజలు ఇతర ఆహార పంటలు లేక ఎండు ఖర్జూరా లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండేవారు. అలా వారు అన్ని రకాల ఆహార పదార్థాలు తినే అవకాశం లేకపోవడంతో, వారు తినే ఆహారంలో తగినంత పోషకాలు లేకపోవడంతో వారు బలహీనంగా ఉండేవారు. దాంతో అక్కడి ప్రజలు ఎక్కువ పొడుగ్గా పెరిగేవారు కాదు. దాంతో అది జన్యువుగా మారి ఇక్కడ పుట్టేవారంతా పొట్టి ఆకారంలోనే ఉండేవారు. ఈ గ్రామంలోని ఇల్లు చూడగానే సినిమా సెట్టింగ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ నిజంగా ఆ గ్రామస్తులు నివసించిన ఇళ్లే. ఇంటి తలుపులు, కిటికీలు, ఆ ఇంటి ఎత్తు చూస్తే వారు ఎంత చిన్నగా ఉండేవారో ఊహించుకోవచ్చు. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్రదేశాలు, గ్రామాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి అందరికీ తెలియచేయాలనుకుంటున్నారా? మరెందుకు వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.